న్యాయస్థానంలో న్యాయమూర్తులు న్యాయ దేవతకు కళ్ళకు గంతలు కట్టి అన్యాయాలను సైతం న్యాయము అని చెప్పి న్యాయ దేవతను మభ్యపెట్టగలుగుతారు. కానీ ప్రజలను ఎప్పటికీ కూడా ప్రజల కళ్ళ గంతలకు కట్టి ప్రజలకు లేని అసత్యాన్ని లేని అసత్యాన్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం ఏదైతే న్యాయ వ్యవస్థ చేస్తుందో అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. న్యాయదేవత మాట్లాడలేదు కదా అని, న్యాయదేవత మనల్ని ఏమీ చేయలేదు కదా అని, న్యాయదేవతకు కళ్ళ గంతలు కట్టాము కాబట్టి ఆ న్యాయ దేవత కళ్ళు మూసుకొని ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా మనదే న్యాయము అనుకుని భ్రమపడే న్యాయమూర్తులు ఈరోజు ప్రజలందరి కోట్లాది మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టలేకపోయారు. ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యలకు పూనుకున్న న్యాయస్థానాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్యుడు ఎదురు తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మామూలుగా న్యాయ వ్యవస్థలో నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు పంచుకుందామని నేను లైవ్కి రావడం జరిగింది. ఎస్, మామూలుగా న్యాయ వ్యవస్థలో నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా జిల్లా స్థాయి జడ్జిలు ఉన్నప్పుడు ఆ జిల్లా స్థాయికి సంబంధించిన న్యాయవాదులు ఎవరూ కూడా జిల్లా స్థాయి జడ్జిగా ఉండకూడదు అన్న రూల్ ఒకటి ఉంది. అది నాకు తెలిసిన విషయం. మరి జిల్లా స్థాయిలో అలాంటి స్థానికులు ఎవరు కూడా జడ్జిలుగా కానీ అక్కడ ఉండకూడదు, పని చేయకూడదు, ఎందుకంటే పక్షపాత ధోరణిలో తీర్పులు చెప్పే అవకాశం ఉంది అని చెప్పి చాలా మటుకు మనం తెలుసుకున్న విషయం. మరి రాష్ట్ర స్థాయిలో ఎందుకు ఇది భిన్నంగా ఉంది? రాష్ట్ర న్యాయస్థానాలకు వచ్చేసరికి హైకోర్టులకి ఎందుకు రాష్ట్ర స్థాయిలో వారికి రాజకీయ నాయకులు వారి అనుంగులకి వాళ్ళ అడుగులకు మడుగులొత్తే నాయకులు మనుషులకి లేదంటే ఒక ఆఫీస్లో పనిచేసే ఒక కార్యకర్తకో ఏజెంట్లకో ఒక జడ్జి లాయర్ స్థానం ఇచ్చి అక్కడి నుంచి ప్రమోషన్ కింద జడ్జిలు చేసి అక్కడి నుంచి హైకోర్టులు కాదు సుప్రీంకోర్టుల వరకు తీసుకెళ్ళి ఇలా ఎందుకు చేయాలి? ఏ జిల్లా స్థాయికి ఒక న్యాయము రాష్ట్ర స్థాయికి ఇంకొక న్యాయము పెట్టమని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిపెట్టి ఉందా అన్నది నాకు తెలీదు. న్యాయమూర్తులైనటువంటి వాళ్ళు చాలామంది అది నిజంగా సామాన్య ప్రజలకు ఉన్న ప్రశ్న, అది దాన్ని కూడా వాళ్ళు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జేపీ గారు ఈరోజు మాట్లాడుతూ, నేను జేపీ గారి వీడియో చూశాను, జయప్రకాష్ నారాయణ గారు చెప్తూ ఇదే విషయాన్ని కూడా ఆయన నిజంగా చెప్పారు. ఆయన మా వ్యాఖ్యలను కూడా ఇక్కడ నిజంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అన్నారు, నిజంగా ప్రతిభావంతులైనటువంటి న్యాయమూర్తులు జడ్జిలుగా వస్తే వాళ్ళు తప్పకుండా నిజాయితీ అయిన తీర్పులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. కానీ రాజకీయ నాయకులు వారికి అనుంగులకి వారికి ఎవరైతే ఫేవర్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి సమస్యలు లేకోకుండా వాళ్ళను బాగా చూసుకోగలరో వాళ్ళకు సంబంధించిన వాళ్ళను మాత్రమే న్యాయస్థానాలలో చేయటం వల్ల ఈరోజు ఈ దుస్థితి దాపురించింది అని జయప్రకాష్ నారాయణ గారు చెప్పడం జరిగింది. ఈరోజు నిజం చెప్పారు. ప్రతిభను బట్టి పట్టం కట్టాలి. ప్రతిభ లేని వాడిని ఒక ఆఫీస్ బాయ్నో లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ ఏజెంట్ను తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది ప్రజలకు అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఒక రాష్ట్రం మీద దిద్ది వారి తీర్పే వేదమని, ఇక్కడ రాజ్యాంగం లేదని కోట్లాది మంది ప్రజలు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూడా ఒక్క పని కూడా చేసుకోనికుండా ఇబ్బంది పెడుతున్న న్యాయమూర్తులారా, ఇది మీకు తగునా? మీ యజమాని అయి ఉండొచ్చు, గతంలో మిమ్మల్ని పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకుని వచ్చిండొచ్చు. ఆ విశ్వాసం ఏదన్నా ఉంటే మీరు బంధుత్వాలతో కానీ లేకపోతే ఏదైనా తృణమో ఫనమో ఇచ్చుకొని మీరు చూసుకోండి.
ఈ విధంగా ఫ్లాట్లను పలహారంగా పంచిపెట్టి వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసము, వారికి ఫేవర్గా మీరు తీర్పులు ఇవ్వడం కోసం ఫ్లాట్లను, రాష్ట్ర ప్రజల ఆస్తి అయినటువంటి ఆస్తిని మీకు ఫ్లాట్ల రూపంలో పంచి పెడితే న్యాయం చెప్తున్నారంటే సిగ్గుపడండి. న్యాయశాస్త్రం ఎందుకు చదువుకున్నారు? 13 మంది న్యాయ కోవిదులనబడే ముసుగులో ఉన్న దొంగలు ఈరోజు 13 మందికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 13 మందికి ఫ్లాట్ల రూపంలో అమరావతిలో భూములను దోచిపెట్టాడు అంటే మీరు ఎన్ని అకృత్యాలు చేశారు? ఎంతమంది న్యాయం కోసము మీ దగ్గరికి మీ ముందటికి అడుగులు ఎక్కి పైకి వస్తే, హైకోర్టుకు అడుగులేస్తే ఎంతమందిని మీరు ఆ అడుగులను నిర్దాక్షిణ్యంగా నరికి పారేశారో ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మంచిది. అయ్యా న్యాయవాదులారా, న్యాయస్థానంలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక సీట్ అది. దాన్ని చూస్తేనే ఒక రకమైన భక్తిభావం కలుగుతుంది. అక్కడికి పోయిన తర్వాత ఎంత తప్పుడు వాళ్ళైనా సరే నిజం చెప్పాలి అన్న తహతహ మొదలవుతుంది. అదేవిధంగా ఆ స్థానం చూసిన తర్వాత, న్యాయ దేవతను పక్కన చూసిన తర్వాత, ఆ బైబిల్ని, ఆ భగవద్గీతను, ఆ ఖురాన్ను చూసిన తర్వాత, అక్కడ ఉన్న దేవుడే నిజంగా ప్రత్యక్షంగా అక్కడ సీట్లో కూర్చొని ఉన్నాడని భావించి ఎంతోమంది అప్రూవల్గా మారి వారి తప్పులను ఒప్పుకొని నిజంగా అక్కడే పరిష్కారం దొరికే ఒక దేవాలయం లాంటి న్యాయ స్థానాలని ఈరోజు కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం అమ్ముడుపోయి ఈరోజు అన్యాయ స్థానాలను చేసిన చరిత్ర ఈనాటి కోర్టులది, ఈనాటి కోర్టుల్లో ఉన్న జడ్జిలది కాదా? ఈరోజు చూసారా, ఆశ్చర్యం ఏంటంటే జాతీయ మీడియా మొత్తం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోస్తోంది న్యాయ వ్యవస్థ మీద. ఈరోజు రాజ్యసభ, అదేవిధంగా లోక్సభలలో కూడా హోరెత్తిపోతోంది న్యాయవాదులు చేసిన నిస్సిగ్గైన పని మీద. ఈరోజు మొత్తం ప్రపంచమంతా ఈరోజు న్యాయవాదులు చేసిన ఇంత అరాచకాన్ని, ఇంత అవమానకరమైన హేయకమైనటువంటి ఈ పనిని గురించి చర్చోపచర్చలుగా సాగుతోంది. సిగ్గుపడండి. ఎప్పుడూ కూడా న్యాయ వ్యవస్థలు, ఎప్పుడూ కూడా మనం తెలుసుకున్నంత వరకు, సమాజంలో మేము చదువుకున్నంత వరకు, మేము తెలుసుకున్నంత వరకు న్యాయ వ్యవస్థలు ఎక్కడికి వెళ్ళినా న్యాయము జరగకపోతే న్యాయస్థానానికి, కోర్టుకెళ్తే న్యాయం జరుగుతుంది అనే ఒక గొప్ప భావంలో ఉన్న ప్రజలను ఈరోజు కోర్టులు కాదు, ఎక్కడన్నా పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే ఎంతో కొంత న్యాయం జరుగుతుంది తప్ప, కోర్టుకు వెళితే ఎవడు డబ్బిచ్చి ఎవడు లంచం పోస్తే వాడికి అమ్ముడుపోయిన తీర్పులు వస్తాయనే స్థాయికి దిగజారిపోయింది ఈరోజు న్యాయస్థానం. ఎవరో మీ జగన్కు చెప్పు 37 కేసులు ఒప్పుకొని, ఒరే లోఫర్ ముండా కొడుక, మా జగన్ అన్యాయంగా 11 ఛార్జ్ షీట్లు వేస్తే కూడా దమ్ముతో నిలబడ్డ నాయకుడురా మా జగన్. ఈ రోజుకి న్యాయస్థానాల్లో పోరాడుతున్నాడంటే నా జగన్ దమ్మున్న నాయకుడు, నిజాయితీపరుడు, నిక్కచ్చైనోడు. దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉంటే ఫస్ట్ తన మీద ఉన్న 22 స్టేలను ఎత్తేపిచ్చి సిగ్గులేని లుచ్చా నా కొడుకు పోయి న్యాయస్థానాల ముందు నా మీద అవినీతి జరిగింటే, నేను తప్పు చేసింటే నన్ను శిక్షించండి, నన్ను జైల్లో వేయండి, లేకపోతే నన్ను ఉరిదీయండి అని అడగమనరా? స్టూపిడ్. సిగ్గులేని నా కొడుక. కేసులు ఎదుర్కొనేది ఎవరు? కోర్టుకు వెళ్ళేది ఎవరు? న్యాయస్థానాల ముందు వెళ్ళి విచారణకు ధైర్యంగా నిలబడే దమ్మున్నోళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకొని కామెంట్ పెడితే మర్యాదగా ఉంటుంది. జాగ్రత్త. ఇవి న్యాయస్థానాలా లేదంటే అన్యాయస్థానాలా? ఇవి కోర్టులా లేకపోతే స్టే కోర్టులా? ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ కేవలము వాళ్ళు నమ్ముకొని వాళ్ళను ఇంత స్థానంలోకి తీసుకొచ్చిన ఒక వ్యక్తి కోసమని వ్యవస్థలను మొత్తము సర్వనాశనం చేసి
ఈరోజు ఈ భారతదేశంలోనే ఒక మాయని మచ్చగా కలంకంగా నిలిచిపోయింది న్యాయస్థానం చేసిన భూదంద. సిగ్గుంటే ఏ న్యాయవాది అయితే 13 మంది న్యాయవాదులు ఎవరైతే న్యాయమూర్తులు 13 మంది స్థలాలు ప్లాట్లు తీసుకున్నారో ప్రభుత్వం నుంచి క్విడ్ ప్రోకో ఇన్సైడర్ ట్రేడింగ్ వీటి ద్వారా ఏదైతే తప్పు జరిగిందే మీ నుంచి నిస్సిగ్గుగా మీరు ఏదైతే మీరు స్టేలు ఇచ్చుకుంటూ మీరు ఏదైతే మీరు ఆర్డర్స్ ఇచ్చుకుంటూ వాక్ స్వాతంత్రాన్ని అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి ఆర్టికల్ 19ను కూడా మీరు అవమానపరుస్తూ ఏదైతే మీరు ప్రజలకు ఏదో మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారో మిమ్మల్ని ఎత్తకపోయి ముష్టి మురికి కాలువలో ముంచి పాడేశారు ప్రజలు. జాగ్రత్త. ఇప్పటికైనా సరే మీరు నిజంగా న్యాయశాస్త్రం చదివింటే, మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే, మీరు మనుషులై ఉంటే, మీరు నిజంగా తప్పు చేయలేదు అన్న భావం మీలో ఉంటే ఒక్కొక్క 13 మంది న్యాయమూర్తులు రాజీనామా చేయండి, విచారణ ఎదుర్కోండి. ఏసీబీ మీద మీకు నమ్మకం సిఐడి దర్యాప్తుకు ఆదేశించమని మీరే స్వయంగా లిఖిత పూర్వకంగా మీరు విన్నవించుకోండి. అంతవరకు ఏ ఒక్కరికి న్యాయం చెప్పే అర్హత కూడా ఒక్క న్యాయమూర్తికి కూడా లేదు. జాగ్రత్త. ఒక్క న్యాయమూర్తి ఒకరికి శిక్షించినా కూడా ఒప్పుకునే పరిస్థితి ప్రజల్లో లేదు. ఎస్, సోషల్ మీడియా ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొస్తాం. జాగ్రత్త. కేవలం కోర్టులు మాత్రమే మీరు మాత్రమే తీర్పులిచ్చి ఒక చిన్న పోస్టు పెడితే 90 మందిని కేసులు పెట్టి మీరు నోటీసులు ఇచ్చినట్టు కాదు. మీకు ఏమి హక్కు ఉంది నోటీసులు ఇవ్వడానికి? సామాన్యులకి మీరు దొంగలు, మీరు దోపిడీదారులు, మీరు అమ్ముడుపోయిన వాళ్ళు, మీరు మీ స్వయ ప్రయోజనాల కోసం, మీ కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పున్నమి ఘాట్లో విందులు తిన్నారు, వినోదాలు చేశారు. అదేవిధంగా భూములు ప్లాట్ల రూపంలో అప్పనంగా దోచుకొని అదే హైకోర్టు అక్కడే ఉండాలని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడే ఉండాలని, ఎందుకంటే మీ భూములకు విలువలు పోతాయని, మీ భూములలో కోట్ల రూపాయలు మీరు దోచుకోవాలని మీరు నిజంగా కుట్ర పన్నింది వాస్తవం కాదా న్యాయమూర్తులారా? మీకు చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి ఇంత భూమిని అప్పనంగా అప్పగించారు కదా. ఏమి రైతుల భూములు కాదా అవి? ఎక్కడన్నా మీ తాతలో ముత్తాతలో సంపాదించి అక్కడ పెట్టింటే ఈరోజు మీరేమన్నా మీ పేర్లతో ఏమైనా పట్టా చేసుకున్నారా? లేదు కదా. పేద రైతుల భూములు కదా. అన్యాయంగా మీరు మీ బినామీ చంద్రబాబు నాయుడు లాక్కున్న భూములు కదా అవి. మరి మీ బినామీ చంద్రబాబు నాయుడు లాక్కున్న భూమికి మీద మీకంత ఉంటే అదే ప్రాంతంలో ఉన్న సొంత రైతులు పేదవాళ్ళ అక్క చెల్లెమ్మలకి ఇంటి స్థలాలు ఇస్తే మీకు వచ్చిన నొప్పి ఏమిటి? అంటే మీలాంటి జడ్జిలు, మీలాంటి మాజీ అడ్వకేట్ జనరల్లు, మీలాంటి జడ్జి కూతుర్లు, జడ్జి మనవరాళ్ళు ఉన్న చోట పేదవాడి ఇల్లు ఉండకూడదు. ఎందుకంటే పేదవాడు మీ పక్కన సమానంగా ఎక్కడ బతుకుతాడో అని మీకు భయం. మీ స్థాయిలు, మీ పరపతులు, మీ హోదాలు ఎక్కడ తగ్గిపోతాయో, మీ భూములకు ఉండే రేట్లు ఎక్కడ తగ్గిపోతాయో అని న్యాయమూర్తులకు ఇప్పుడు బెంగ పట్టుకుంది. కాబట్టే అమరావతి రాజధాని విషయములో న్యాయశాస్త్రానికి, న్యాయ వ్యవస్థకు అస్సలు సంబంధం లేకపోయినా సరే అడ్డు తగులుతూ రాజధాని ఇక్కడే ఉండాలి అంటూ, ఎగ్జిక్యూటివ్ ఇక్కడే ఉండాలి, హైకోర్టు ఇక్కడే, జ్యుడిషియల్ క్యాపిటల్ ఇక్కడే ఉండాలంటూ పట్టుబడుతున్న న్యాయవాదులకు అందరికీ ఈరోజు మీరు ఎందుకింత అడ్డుపడ్డారో, ఎందుకింత ప్రభుత్వాన్ని ఇరుకున పట్టే దుశ్చర్యలకు పూనుకున్నారో ఈరోజు సామాన్య ప్రజలకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా అర్థమైంది. జాగ్రత్త. మీ భవనాల పక్కన పేదవాడి భవనం ఉండకూడదు. మీ స్థలం పక్కన పేదవాడికి 1 సెంటు స్థలం ఉండకూడదు. మీరు నడిచే దారిలో పేదవాడు నడవకూడదు. మీరు తినే దగ్గర పేదవాడు తినకూడదు. ఎక్కడి నుంచి దిగొచ్చారు మీరు? ఏ విధంగా వచ్చింది మీకు ఇంతమందికి 13 మంది న్యాయవాదులకు అక్కడ భూములు?
ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే సామాన్యుడు. ఒక సామాన్య పౌరుడు ఈ విధమైన దుశ్చర్యకు పూనుకుంటే ఏ విధమైన ఏ విధమైన శిక్ష ఉంటుందో, ఏ విధమైన అనుభవించాలనో అదే అనుభవము ఈరోజు న్యాయమూర్తులు అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కరిని వారి వెనక ఎంత పెద్ద అరాచక దుష్ట శక్తులు ఉన్నా సరే ఈడ్చాల్సిందే రోడ్డుపైకి. వారందరూ కూడా న్యాయమూర్తులుగా ఎప్పటికీ అర్హులు కారు. వారు ఎప్పటికీ కూడా న్యాయ దేవత ఎదురుగా కూర్చొని ఆ సీట్లో, పవిత్రమైన ఆ సీట్లో కూర్చొని న్యాయాలు చెప్పటానికి పనికిరారు. ఇది న్యాయస్థానం కాదు, స్టే స్థానం. ఇది వీళ్ళు న్యాయమూర్తులు కాదు. వీళ్ళు భూ దోపిడీదారులు. వీళ్ళు నిజంగా నిక్కాచ్చైన ఆత్మాభిమానము కలిగిన మంచి ఒక న్యాయమూర్తుల స్థానంలో ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళు కేవలం వాళ్ళ స్వప్రయోజనాలకు, వాళ్ళను చేసిన వ్యక్తి స్వప్రయోజనాల కోసము ఆరాటపడే బతుకులు వీళ్ళవి. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి వేడుకుంటున్నా ప్రతి ఒక్కరిలో ఒక తిరుగుబాటు రావాలి. ప్రతి ఒక్కరూ ఎదురు తిరగాలి. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నిలదీయాలి. ఏ రోజు ప్రతి ఒక్కరము కోర్టుల వల్ల ఏదో ఒక రూపేణ ఇబ్బందులు పడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. 100% మంది ఉన్నారు. అన్యాయంగా కేసులు పెట్టి, కొట్టి, బాధ పెట్టి, జరిమానాలు కట్టించి అన్యాయం చేసి అన్యాయగ్రస్తులున్నారు. మీరందరూ ఎదురు తిరగండి. ఏంది జ్వాలా నాయుడు, ఏదో నీ బాధ ఏందో, నువ్వెవడో ఫస్ట్ నువ్వు కడుక్కోరా. ఫస్ట్ ఒక్కొక్క నా కొడుక్కి ఆ అన్యాయమూర్తులైనటువంటి ఆ న్యాయమూర్తుల దగ్గర వంత పాడే ఒక్కొక్కడికి అస్సలు మర్యాద ఉండదు. జాగ్రత్త. వాళ్ళ అమ్మా నాన్నలకు పుట్టారా? మీరు మీ అమ్మా నాన్నలకు పుట్టారా? దోపిడీదారులు, దొంగలు, భూములు దోచుకున్నోళ్ళు, పేదవాళ్ళ స్థలాలకు, ఇంటి స్థలాలను కూడా అడ్డుపడుతున్న దొంగలకు కాపలా కాస్తున్న ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్న వాళ్ళకు మీ అమ్మా నాన్నలకు పుట్టారా, లేకపోతే జడ్జి వాళ్ళ అమ్మా నాన్నలకు పుట్టారా? ఆలోచించుకోండి. ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఈ విధంగా చెప్పు తీసుకొని కొడతారు. జాగ్రత్త. ఖచ్చితంగా సమాధానం చెప్పే వరకు న్యాయమూర్తులు ఎవరైనా సరే న్యాయం చెప్పటానికి వీల్లేదు అన్న ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి దాన్ని ఉద్యమంగా చేసే కార్యక్రమం అతి త్వరలో ప్రారంభం చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అందుకు సహకరించి ఖచ్చితంగా ఆ న్యాయమూర్తులకు బుద్ధి చెప్పాలి. భవిష్యత్ తరాలకు భవిష్యత్తు ప్రజలకి ఎవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా ఎదుర్కొనేందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతకాలం నా మీద కోర్టుకు పోయే ఇది ఎవరుండదో రేపే వెళ్ళిపోరా. రాజు, డాన్, బొప్ప రేపే నా మీద కోర్టుకు వెళ్ళురా. చూద్దాం ఏం పీకుంటావో పీకో. వాడెవడో భూములు దోచుకున్నోడు నాకేంద్ర శిక్ష వేసేది? భూములు దోచుకున్నోడు నాకేంద్ర న్యాయం చెప్పేది? ఫస్ట్ వాళ్ళ కూతుర్ల పేర్లతో భూములు ఏ విధంగా తీసుకొని అసత్యమైన తీర్పులు ఇచ్చాడో ఫస్ట్ సమాధానం చెప్పి తర్వాత కూర్చోమని అక్కడ. ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో న్యాయమూర్తులు ఆ రాష్ట్రంలో పని చేయకూడదు. ఏ చిన్న ఆరోపణ వచ్చినా ఇమీడియట్గా ఆ న్యాయవాది రాజీనామా చేసి ఇమీడియట్గా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి వ్యవస్థలలో మార్పు రావాలి. వ్యవస్థలన్నీ సక్రమంగా నడవాలి. వ్యవస్థలన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం ఎప్పటికీ వ్యవస్థలు నిర్మితం కాకూడదు. ఇది ఒక నిజంగా ఒక గుణపాఠం కావాలి ప్రతి ఒక్క తప్పు చేసిన న్యాయమూర్తి కూడా. ప్రతి ఒక్కరం చేయి కలుపుదాం. ఖచ్చితంగా ఈ విధంగా ప్రయాణిద్దాం. నిజంగా కొంతమంది చాలా గొప్ప వాళ్ళు
చాలా చాలా గొప్ప న్యాయమూర్తులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు సంతోషపడిపోతున్నారు. ఇన్ని రోజులకైనా సరే మంచి నిజంగా తప్పు చేసిన వాడు బయటికి ఈడ్చగలిగింది ఈ ప్రభుత్వం అని నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు చేసిన ఇన్ని కార్యక్రమాలకు కూడా లేనంత విపరీతమైన క్రేజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి. న్యాయస్థానాలు తప్పు చేసిన బయటికి ఈడ్చగలిగాడు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఎస్, అలాంటి నాయకుడికి కార్యకర్తలం, అలాంటి నాయకుడి సేవలో ఉన్న ప్రజలం గర్వపడుతున్నాం. నీతికి నిక్కచ్చికి వాడు ఎంత పెద్దవాడైనా సరే వాని వెనక ఎంత పెద్ద మనుషులున్నా సరే వాడు ఏ స్థానంలో ఉన్నా సరే తప్పు చేసిన వాడు తల వంచక తప్పదు, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు అనే రీతిలో సాగుతున్న ఈ పాలనకు జేజేలు కొడుతున్నాం. ప్రతి ఒక్కరము సహకరించి ప్రతి ఒక్కరము కూడా అండగా నిలవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు ఆవేదన ఉంది. ఎంతోమంది పేదవాళ్ళు, ఎంతోమంది ఈరోజు వస్తుంది సొంత ఇల్లు అన్న పేదవాళ్ళు ఎన్నిసార్లు కోర్టుల్లో ఆ స్టేల వల్ల వారికి ఇంకా రేపు రిజిస్ట్రేషన్ జగనన్న మొన్నాడు చేసేస్తాడని ఆశ పెట్టుకొని ఎదురు చూసిన అక్క చెల్లెమ్మలు ఎంతోమంది కన్నీరు కార్చారు. ఆ కన్నీరు వృధా కాలేదు. ఈరోజు వాళ్ళకే శాపాలుగా మారాయి. ఎంతోమంది సంక్షేమ పథకాలలో వారి బిడ్డ ఏ జడ్జి పిల్లలో, ఏ కలెక్టర్ పిల్లలో, ఏ ఎస్పీ పిల్లలో, ఏ ఎంపీ పిల్లలో, ఏ ఎమ్మెల్యే పిల్లలో, ఏ ముఖ్యమంత్రి పిల్లలో చదువుకునే బళ్ళలో చదివించలేకపోతున్నాం. మా బిడ్డలను తెలుగు మీడియాలకే అంకితం చేశాం. మా బిడ్డలు కూడా మాలాగే బతుకుతారేమో అని భయపడే ఎంతోమంది తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియం విద్య వస్తుంది అంటే కళ్ళకుల్లో పువ్వులు పెట్టుకొని ఎదురు చూశారు. జగనన్న వచ్చాడు, నా బిడ్డలను చదివిస్తాడు, నా బిడ్డ కూడా ఒక ఎంపీ బిడ్డలాగా, ఒక ఎమ్మెల్యే బిడ్డలాగా, ఒక కలెక్టర్ బిడ్డలాగా, ఒక ఎస్పీ బిడ్డలాగా, ఒక మంత్రి బిడ్డలాగా, ఒక ముఖ్యమంత్రి బిడ్డలాగా నా బిడ్డ కూడా ఇంగ్లీష్ విద్యను చదువుతాడు, విదేశాలకు వెళ్తాడు, లేదంటే తన దేశానికి సేవ చేసే ఒక గొప్ప స్థాయిలో నిలుస్తాడు. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మా బిడ్డలు చూసి మురిసిపోవాలని కలలు కన్నా ఎంతోమంది తల్లిదండ్రుల కలల మీద నీళ్లు చల్లి వాళ్ళ కలల మీద సమాధులు కట్టారు రాజధానిలో ఉన్న జడ్జిలు. ఊరికే పోతుందా పాపం ఊరికే పోతుందా? ఆ పాపాలే మీకు శాపాలై తగిలాయని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎంతోమంది పేదవాళ్ళు ఏ చిన్న రాజధాని వికేంద్రీకరణ జరుగుతుందని కేవలము అమరావతిలో ఉన్న 29 గ్రామాలకే పరిమితం కాకుండా 100 కోట్ల రూపాయలను అక్కడ బుడదలో పోశారని, బూడిదలాగా చేశారని, అది ప్రతి ఒక్క పౌరుడి మీద అప్పు పడుతోంది. కాబట్టి మనమందరం ఆ అప్పు కట్టకుండా ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. 3 రాజధానులు వస్తే 3 ప్రాంతాలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి జరిగితే మనము కూడా అభివృద్ధి చెందుతాం, మన బిడ్డలు అభివృద్ధి చెందుతారు, మనకు యూనివర్సిటీలు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మంచి మంచి కంపెనీలు వస్తాయి, మన బిడ్డలకి ఇక్కడే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన బిడ్డలు మన బతుకులు బాగుపడతాయని ఎదురు చూసిన ఎంతోమంది కళ్ళల్లో ఆశలలో నీళ్లు చల్లి వాళ్ళ ఆశల మీద సమాధులు కట్టింది న్యాయస్థానం. ఊరికే పోతుందా? పోదు కదా. కేవలం వారి భూముల రేట్లు పెంచుకోవడం కోసం, వారి బిడ్డల జీవితాలు బాగుపరచుకోవడం కోసం, వాళ్ళు మాత్రమే పై స్థాయిలో ఉండడం కోసం, వాళ్ళ రోడ్ల మీద ఎవ్వరూ సామాన్యులు నడవకూడదన్న ఒక నియంతృత్వ ధోరణితో ఈరోజు ప్రతి సంక్షేమ పథకానికి అడ్డు వేస్తూ ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని తిరిగి వాళ్ళు అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని, మళ్ళీ మరిన్ని భూములను వాళ్ళు ఈజీగా దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆశించి ఏదైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని తీర్పులు ఇచ్చారో ఆ పాపం ఊరికే పోతుందా? ఆ పాపాలే శాపాలై మీ కలల మీద సమాధులు కడుతున్నాయి. జాగ్రత్త. ప్రజలు విఘ్నులు. ఓపిక, సహనం అన్నది కొంతకాలమే పనిచేస్తుంది. ఎప్పుడైతే
ప్రజలలో కూడా ప్రజలలో కూడా ధర్మాగ్రహం అన్నది బయటకు వస్తుంది. ఓపికగా సహించే ఇది ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఉప్పు కారం తింటారు, అందరూ మనుషులే. మీకున్నటువంటి ఆశలు అంత పెద్ద ఆశలు కాకపోయినా చిన్న చిన్న కళలు, చిన్న చిన్న ఆశలు ప్రతి ఒక్కరికి సామాన్యులకు ఉంటాయి. ఆ కళల మీద నీళ్లు చల్లుతూ మీ యజమానిని తిరిగి తీసుకొచ్చి ఈ ప్రజలందరినీ కూడా శాశ్వతంగా నాశనం చేయాలన్న ఏదైతే మీ పథకం ఉందో ఆ పథకానికి తెల్లారిపోయింది. ఆ పథకము మీద సమాధి కడుతున్నారు ప్రజలు. జాగ్రత్త. మీ కుల రాజధాని కోసం మీ యొక్క 29 గ్రామాలలో ఉన్న ఒక సామాజిక వర్గము చంద్రబాబు నాయుడు బినామీల కోసము హైకోర్టు ఇంత నీచానికి దిగజారి ప్రవర్తిస్తుంది అంటే సిగ్గుపడుతున్నారు. అందరూ సిగ్గుపడుతున్నారు. నిఖార్చైన న్యాయవాదులు, నిఖార్చైన మేధావులు, నిజాయితీ కలిగిన అధికారులు సిగ్గుతో తల వంచుతున్నారు. వ్యవస్థలు మనుషుల బాగు కోసం, మనుషుల హక్కులు కాపాడేదానికోసం, మనుషుల అవసరాలు తీర్చేదానికోసం, మనుషులని ఇంకా అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులను కాపాడుకునేదానికి వ్యవస్థలు పనిచేయాలి తప్ప ఆ వ్యవస్థలే ప్రజలకు జరిగే మేలుకు అడ్డు చెప్పుతూ, ఆ వ్యవస్థలే ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ, ఆ వ్యవస్థలే ప్రజలను సర్వనాశనం చేసి వాళ్ళు మాత్రమే బాగుపడాలనే ఆలోచన ఎప్పుడైతే చేశాయో మానసికంగా, శారీరకంగా భగవంతుడి దృష్టిలో మీరు దోషులైపోయారు. జాగ్రత్త. ఎవరు చూడలేదు, పున్నమి ఘాటులో విందిచ్చాడు, ఎన్నో రకాల పిండి వంటలు, అన్ని రకరకాల పదార్థాలు వండి పెట్టాడు, తిన్నాము. అక్కడే పడకలు ఏర్పాటు చేశాడు, సంతోషంగా ఎంజాయ్ చేశాము. అక్కడే భూములు ఏర్పాటు చేశాడు, పిల్లల పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాము, అయిపోయింది. ఇంకెవడు ఎట్టబోతే మనకెందుకు? మనం బానిస కుక్కలము కాబట్టి మన యజమాని ఏమి చెప్తే అది తా అంటే తందానా అనే వరకే మీరు నేర్చుకొని అక్కడ కూర్చుంటే వ్యవస్థలు మీ ఒక్కరి సొత్తు కాదు. ప్రజలందరూ కలిస్తేనే వ్యవస్థలు అవుతాయి. ప్రజలందరూ ఆమోదిస్తేనే వ్యవస్థలకు ఒక రూపం వస్తుంది. ప్రజా అంగీకారం లేకుండా ప్రజలకు వ్యతిరేకమైన ఏ వ్యవస్థ అయినా సరే సర్వనాశనమైపోతుంది. జాగ్రత్త. భగవంతుడు చూస్తున్నాడు. ప్రజలు చూడలేదని మీరు అనుకున్నారు. ప్రజలు చూస్తూ చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మీరు చేసే ప్రతి చీకటిలో మీరు చేసిన ప్రతి పనిని గమనించాడు. కాబట్టే ఈరోజు మీకు భారీగా దేశ స్థాయిలో కాకుండా ప్రపంచ స్థాయిలో మీకు దెబ్బపడింది. జాగ్రత్త. ఇప్పటికైనా సరే న్యాయ వ్యవస్థలు తమ తప్పు తాము తెలుసుకొని పశ్చాత్తాపంతో మీరందరూ కూడా రాజీనామా చేసి మీ మీద విచారణ ఇప్పించుకొని మీరు విచారణకు సిద్ధపడండి. లేదు, మీరు చేసిన తప్పులను ఒప్పుకొని మీ పిల్లల పేర్లతో ఏవైతే భూములు పొందారో ఆ భూములన్నింటినీ ప్రభుత్వానికి అప్పగిస్తూ మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఉన్నారు, నిజాయితీ పరులైన న్యాయవాదులు ఉన్నారు. వారందరూ ప్రజలకు మేలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ప్రజలకు సేవ చేసే వాళ్ళను వచ్చేదానికి దయచేసి ఇప్పటికైనా సరే మీ అడ్డు తొలగితే ప్రజలు బాగుపడతారు. కాబట్టి ఖచ్చితంగా మంచి అన్నది ఎప్పటికైనా సరే అది ఎక్కడ ఎంత అఘాతంలో పూడ్చిపెట్టినా ఉప్పెనలాగా పైకొచ్చి ఆ అబద్ధం అన్న దాన్ని దహించి వేసి నిజాన్ని ఎప్పటికైనా సరే మనందరి కళ్ళ ముందుకు తీసుకొస్తుంది అన్నది జగమెరిగిన సత్యం. అది భగవంతుడు కొద్ది రోజులు ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా చూస్తూ ఊర్చుకున్నాడు కదా, మనకేం కాదనుకునేకి లేదు. దేవుడు ఏదో ఒక రోజు తప్పు చేసిన వాడిని చెప్పు తీసుకొని కొట్టే విధంగా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చింది. తప్పకుండా వీరందరికీ కూడా తగు శిక్షలు పడాలని వారిని కూడా ప్రజా కోర్టు ఇది న్యాయస్థానం కాదు, ఇది ప్రజా కోర్టు. మీ న్యాయస్థానం మీ కోర్టు కదా, కళ్ళకు గంతలున్నాయి కదా, ఇది మన కోర్టు మన ఇష్టం అనుకున్నారు. ఇది ప్రజా కోర్టు. ప్రజా కోర్టులో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు కోర్టు అన్నది ప్రజా కోర్టు అయింది. ప్రజా కోర్టులో
సిద్ధపడి మీరు చేసిన తప్పులను అంగీకరించి ప్రజా కోర్టు అన్నది నిగ్గదీసి అడిగే రోజు దగ్గరికి వచ్చింది. కాబట్టి మీ తప్పులు ఒప్పుకొని మీరు తప్పుకొని మీ తప్పులన్నింటినీ పశ్చాత్తాపం కోరి మీరు ఆ పదవిని వదిలి వెళితే 13 మందికి కూడా బాగుంటుంది. లేదంటే మీరు ఒక్క తీర్పు కూడా చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఏ ఒక్క పౌరులు కూడా ప్రజలు కూడా మీ న్యాయాన్ని మీ తీర్పుల్ని గౌరవించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా సిద్ధంగా లేరు అన్నది తెలుసుకుంటే మంచిది. ప్రతిరోజు రోజు మార్చి రోజైనా సరే ఒక్కొక్కరు ఒక లైవ్ మాట్లాడాలి. ఖచ్చితంగా సోషల్ మీడియా గొంతు నొక్కడం ఎవడెబ్బ సొత్తు కాదు. ఇది ఎవరికైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాక్ స్వాతంత్రాన్ని, పౌర సమాచార హక్కు చట్టాన్ని ఆర్టికల్ 19 ఇచ్చారు. కాబట్టి ఈ రాజ్యాంగ హక్కులను కాలరాసే దమ్ము ధైర్యము ఏ ఒక్కడి సొత్తు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికి ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. తప్పకుండా ఎవరి గళాన్ని వాళ్ళు ఎత్తి నిజంగా న్యాయం కోసం, ధర్మం కోసం, నీతి కోసం ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.